వంశీ హీరోగా, మురళి గారు ప్రొడ్యూసర్గా, హరినాథ్ గారు డైరెక్టర్గా వచ్చే మూవీయే రేపు. మరి ఈ మూవీ ఎలా ఉంటుందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్కారం, ఎలా ఉన్నారు మీరు? ఓకే, సో ఈ మూవీ గురించి చెప్పండి. స్పెసిఫిక్లీ దేని గురించి ఈ టాపిక్ అంతా, అసలు ఆ సినిమాలో ఏం నడుస్తుంది అనేది మాకు తెలుసుకోవాలను. బేసిక్గా ఈ రేవు అనేది కంప్లీట్గా ఒక ఓషన్ బ్యాక్డ్రాప్, ఒక సీ షోర్కి సంబంధించిన కల్చర్కి సంబంధించిన ఫిల్మ్ ఇదంతా. అక్కడ ఉండే క్యారెక్టర్స్, అక్కడ ఉండే వాళ్ళ లైఫ్ స్టైల్స్లో నుంచి వాళ్ళ మధ్య ఉండే కాన్ఫ్లిక్ట్స్ గురించి బేస్ చేసుకుని నడిచే సినిమా. కంప్లీట్లీ ఒక డ్రమాటిక్, ఆ కల్చర్లోంచి ఒక డ్రమాటిక్ ఎక్స్ప్రెషన్ని ఆడియన్స్కి ఇస్తుంది. ఓకే, సో మీరు చెప్పండి, ఈ మూవీ విని మీకు చేయాలనిపించిందా, లేకపోతే మీకు మూవీ ఆఫర్ వచ్చిందని చేయాలనిపించిందా? లేదండి, యాక్చువల్గా మేము జర్నీ అందరం కలిసి స్టార్ట్ చేసాం. ఇది ఏంటంటే మొత్తం ఒక టీం అనమాట మేమందరం. సో స్టోరీ డిస్కషన్ దగ్గర నుంచి అందరం ఇన్వాల్వ్ అవ్వటం, ఆ తర్వాత ఎక్కడైతే మేము షూట్ చేసాం అక్కడికి వెళ్ళి అక్కడ ఒక 3-4 months స్పెండ్ చేసి వాళ్ళు ఎలా ఉంటారో చూసి, సో వాళ్ళలాగా మేము ఆ క్యారెక్టర్స్ని డిజైన్ చేసుకొని, అంటే తనకి ఒక క్లారిటీ ఉంది, సో ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుంది, సో అప్పుడు మేము ఆ తర్వాత స్టార్ట్ చేసాం అనమాట షూట్ అనేది. ఓకే, మీకు ఈ మూవీ తీయడానికి ఇన్స్పిరేషన్ అవ్వరు? ఇన్స్పిరేషన్ క్యారెక్టర్స్ అండి, అక్కడ ఉండే క్యారెక్టర్స్. అంకాల్ అనే రియల్ లైఫ్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, అందులో కొన్ని ఆ క్యారెక్టర్ తాలూకు స్వభావాలు కొన్ని, ఇంకొన్ని మేము ఫ్రిక్షనల్గా యాడ్ చేసిన కొన్ని. అలాగే గంగయ్య అనే క్యారెక్టర్, ఆ విలన్స్ కానీ అక్కడ జరిగే ఇన్సిడెంట్స్ కానీ ప్రతిదీ, అంటే స్టోరీ ఫ్రిక్షనల్, జరిగిన ఈవెంట్స్ ఫ్రిక్షనల్, కానీ క్యారెక్టర్స్ బిహేవియర్ అంతా కూడా అక్కడున్న వాళ్ళ దగ్గర నుంచి అడాప్ట్ చేసుకున్నది అంతా కూడా. ఓకే, ఆ ప్లేస్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ అస్. ఓకే ఓకే, సో మీకు ఎలా అనిపించింది మూవీ వినంగానే, ఫస్ట్ టైం స్టోరీ వినంగానే? ఈ మూవీ ఆల్రెడీ ప్రొడ్యూస్ చేసి తీసిన సినిమా అండి. సో వన్ వీ ఎంటర్డ్ ఇన్ టు ద ప్రొడక్షన్, we were ready to watch the final end product. సో ఎండ్ ప్రోడక్ట్ చూసినప్పుడు we felt like ఒక మంచి సినిమా చూసామని ఒక ఫీలింగ్ కలిగింది. దాన్ని నా దాకా తీసుకొచ్చిన ప్రభు గారు కానీ రాంబాబు గారు కానీ వాళ్ళు అలా ఫీల్ అయినప్పుడే నాకు చూపించినప్పుడు కూడా నేను కూడా అదే ఫీల్ తోటి సెడ్ ఓకే, మనం కూడా ప్రొడక్షన్లోకి ఈ మూవీతోటి ఎంటర్ అవ్వాలి అనేది ఒక స్టెప్ తీసుకొని టుడే వీఆర్ గెటింగ్ ఇన్ టు రిలీజ్ అనమాట. సో 23rd. సో చాలా కంటెంట్ బేస్డ్ సినిమా కాబట్టి దట్ ఈస్ ద రీజన్ వై వీ ఫెల్ట్ వెన్ వీ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ద ప్రొడక్షన్. ఓకే, సో మీరు చెప్పండి, మీకు ఈ మూవీలో ఈ ఫేవరెట్ సీన్ ఏంటి స్పెసిఫిక్గా? స్పెసిఫిక్గా ఫేవరెట్ సీన్ అంటే కనుక అందరం కలిసి బోట్ తయారు చేసిన తర్వాత మేము సముద్రంలోకి వెళ్తాం అన్నమాట. సో అది నా ఫేవరెట్ సీన్. ఆ సీన్ కూడా ఎలా అంటే సముద్రం మధ్య వరకు వెళ్ళాము. సో అలలు అటు ఇటు రావడం కొంచెం టెన్షన్గా, అసలు ఏమవుతుందో తెలియదు అన్న టెన్షన్ అనమాట. బట్ మేము అయినా సరే అలాంటి సిచ్యువేషన్లో కూడా డిఓపి కానీ హరినాథ్ కానీ మేము అందరం కలిసి వాళ్ళు చెప్పడం చేయటం, సో ఆ సీన్ బాగా ఇష్టమైన థింగ్ యాక్చువల్లీ. సో ఇదంతా మూవీ అంతా అయిపోయే వరకు ఎన్ని రోజులైంది ఎగ్జాక్ట్ టైం? రోజులు అంటే వర్కింగ్ డేస్ అనేవి 80+ అలా ఉంది. బట్ చాలా బ్రేక్లు వచ్చినాయి. స్టార్ట్ చేసుకుని మేము కొద్దిగా చేసుకుంటూ బట్ వన్స్ ఒక్కసారి ప్రొడక్ట్ రెడీ అయిపోయిన తర్వాత ప్రభు గారు మురళి గారు హ్యాండ్స్లోకి వెళ్ళిన తర్వాత ప్రొడక్ట్ అక్కడి నుంచి అంతా కూడా కంప్లీట్ ట్రాక్, క్లియర్ రూట్ ఉంది మాకు. ఓకే ఓకే, సో దాని తర్వాత మీకు ఎందుకు కొత్త క్యారెక్టర్ తీసుకోవాలనిపించింది? కొత్త క్యారెక్టర్స్, ఐ మీన్ కొత్త రూల్స్. స్టోరీ డిజర్వ్స్ అండి అది. దానిలో స్టార్స్ని తీసుకెళ్ళి పెట్టి ఆ హానెస్టీని మిస్ చేసుకుంటాం. అంటే వాళ్ళతో చేస్తే ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వచ్చు, ఇంకా వైడ్ రీచ్ రావచ్చు, కానీ స్టోరీని ఎలా అయితే చెప్పలేం కదా డెఫినెట్గా. ఓకే ఓకే, సో మీరు చెప్పండి ఏమన్నా మూవీ గురించి. ఈ రేపు మూవీ అసలు ఎలా టేక్ ఆఫ్ జరిగింది? వీళ్ళెవరు, ఈ కొత్త వాళ్ళు, వీళ్ళ ముఖాలు ఎవరికి తెలియవు, వీళ్ళకి సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేదు, ఎలాంటి బ్యాకింగ్ లేదు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఒక కథను తయారు చేసుకొని ఆ కథని టేకప్ చేసి వాళ్ళలో వాళ్ళే పూలప్ చేసుకొని, అంటే కాన్ఫిడెన్స్ పూలింగ్ అండ్ మనీ పూలింగ్ రెండూ చేసుకొని ఒక సినిమా చేశారు.
ఆ సముద్రపు బ్యాక్డ్రాప్లో మత్స్యకారుల జీవన విధానాన్ని ప్రొట్రే చేస్తూ ఒక సినిమా తయారు చేశారు. మంచి కల్ట్ కంటెంట్తో చేశారు. దాన్ని అనుకోకుండా నాకు ఒక షో రీల్ చూపించడం జరిగింది. వీళ్ళు 6 నిమిషాల షో రీల్ చూపించి, ఇదిగండి ఈ సినిమా మేము చేసాము, మీరు కొంచెం ఇండస్ట్రీలో అందరితో పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి దీన్ని రిలీజ్ చేయడానికి మీరేమైనా హెల్ప్ చేయండి అని చెప్పేసి అడిగిన మీద సరే పూర్తి అయిన తర్వాత తీసుకురండి అని చెప్పాను. తర్వాత మొత్తం సినిమా అంతా అయిపోయిన తర్వాత తీసుకొచ్చారు అనమాట. తీసుకొచ్చి నాకు చూపించడం జరిగితే సినిమా బాగుంది ఇది, కానీ దీనిలో కల్ట్ కంటెంట్ చాలా బాగుంది, త్రూ అవుట్ ఎంగేజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, సినిమా చూస్తున్నంతసేపు ఒక సస్టైన్డ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది కంటిన్యూ అయింది, కాబట్టి దీన్ని ప్రమోట్ చేయాలి అనేటువంటి కాన్ఫిడెన్స్ నాకు ఏర్పడింది. నా తర్వాత మా మిత్రులు రాంబాబు గారు, మేమిద్దరం కలిసి ఈ సినిమాని ఎలా మనం ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్ళాలి, దీనికి మనకి ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఎవరు అనేటువంటి అన్వేషణలో మేము ఉన్న టైంలో మురళీ గారు మాకు పరిచయం కావటం. మురళీ గారు ఆ సినిమా ఆయన ఎన్ఆర్ఐ, అమెరికాలో ఉంటారు ఆయన ఒక వెకేషన్లో ఇక్కడికి ఇండియా వచ్చినప్పుడు ఆయనకు చూపించి, సార్ ఇలాంటి ఒక సినిమా ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు టేకప్ చేస్తారా అని అడిగినప్పుడు ఆయనకు సినిమా చూపించాం మేము. సినిమా చూపించడంతో ఆయన వెంటనే ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి, వీఆర్ గోయింగ్ టు డూ దిస్ ఫిల్మ్ అండి, నేను టేకప్ చేస్తాను అంటే రెడీమేడ్గా ఆయన ప్రొడ్యూసర్ అయ్యారు. నిర్మాణ దశలో ఆయన ప్రొడ్యూసర్ కాదు. నిర్మాణ దశలో ఈ సినిమా గురించి మాకేమీ తెలియదు. అండర్ ప్రొడక్షన్స్ షూటింగ్ జరుగుతున్నప్పుడు కానీ, సినిమా ప్రీ ప్రొడక్షన్లో కానీ మాకు ఈ సినిమా గురించి ఏమీ తెలియదు. అంతా అయిపోయి రెడీగా ప్లగ్ అండ్ ప్లే అనేటువంటి సిచ్యువేషన్స్లో ఈ సినిమా మా దగ్గరికి రావటం, మేము చూసి మురళీ గారు చేసేటం, మురళీ గారు ఇమీడియట్గా తన మిత్రులు ఇంకోటి పారుపల్లి నవీన్ గారు ఉన్నారు, వాళ్ళిద్దరూ కలిసి దే హ్యావ్ కమ్ ఫార్వర్డ్ టు రిలీజ్ ద ఫిలిం. సో ఆ విధంగా టేక్ ఆఫ్ అయ్యి జరిగింది. ఎందుకు మేము ఇంతగా ఇంప్రెస్ అయ్యాము, ఎవరో ముక్కుమోహన్ తెలియని కొత్త కుర్రోళ్ళు సినిమా చేసినంత మాత్రం దాన్ని టేకప్ చేసుకొని ఇంత రిస్క్ తీయాల్సిన అవసరం ఏమిటి అనేటువంటి ప్రశ్నకు మా దగ్గర ఉన్న సమాధానం ఒకటే, ద ఫిలిం ఈజ్ వెరీ మచ్ ఎంగేజింగ్ కంటెంట్ తోటి తప్పకుండా ప్రేక్షకులు చూస్తారనేటువంటి కాన్ఫిడెన్స్ మాకు ఏర్పడింది. ఒక సముద్ర తీరంలో ఉండే మత్స్యకారుల మధ్య వాళ్ళ జీవితంలో ఉండేటువంటి ఆధిపత్య పోరు, ఎవరు ఎక్కువగా ఫిషింగ్ చేయగలుగుతారు, ఎవరు ఎక్కువగా అక్కడ ఆధిపత్యాన్ని ప్రదర్శించగలుగుతారు అనేటువంటి ఒక కాన్ఫ్లిక్ట్లో నుంచి వచ్చినటువంటి ఒక సంఘర్షణాత్మకమైనటువంటి కథాంశం ఇది. సో అంత ఎలిమెంట్ ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా మ్యూజిక్ ఆల్సో ప్లస్ రియల్ ఆర్ట్. 4 పాటలు ఉంటాయి దీంట్లో, 4 సాంగ్స్ కూడాను సిచ్యువేషనల్ సాంగ్స్. ఏ ఒక్క సాంగ్ కూడాను సాంగ్ ఫర్ ద సాంగ్ సేక్ అనేటువంటి సాంగ్ ఏది ఉండదు. అలాగే ఫైట్స్ కూడా దే ఆర్ ఆల్ ద ఇమోషనల్ అవుట్ బర్స్ట్స్ ఆఫ్ ద క్యారెక్టర్స్ తప్ప ఫైట్ పెట్టడం కోసం ఒక ఫైటు అలాంటి ఎలిమెంట్స్, బలవంతపు ఎలిమెంట్స్ ఏమీ లేకుండా పాత్రల యొక్క నైజంతో సహజంగా నడిచిపోయేటువంటి క్యారెక్టరైజేషన్స్ అన్నీ కూడాను. అలాగే కొత్త వాళ్ళు ఇంత అద్భుతంగా చేయగలరా అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ చూసిన ప్రతి ఒక్కరు, ఎవరో సీజన్ యాక్టర్లు చాలా అనుభవం ఉన్నట్లు చేశారేమో అనేటువంటి ఇది కలుగుతుంది. అలాంటి ఒక అద్భుతమైన యాక్టింగ్ హైట్స్ని మనం ఈ సినిమాలో చూస్తాం కొత్త వాళ్ళని. అలాంటి కాన్ఫిడెన్స్ అలాంటి ఎలిమెంట్స్ అన్ని ఉండటం వల్ల మేము టేకప్ చేసాం. సో వీఆర్ కమింగ్ ఫర్ ద రిలీజ్ ఆన్ August 23rd. And also Ole Ole song chala speciality in that. What is that? We want to know. Like what exactly is that song about? మూవీలో ఒక సిచ్యువేషన్లో వస్తుందండి, ఇట్స్ అబౌట్ సెలబ్రేషన్. అది ఒక కల్చర్ గురించి అని చెప్పాను కదా. సో అక్కడ ఎగ్జాక్ట్గా మీరు అందులో ఆ సాంగ్లో మీరు చూసిన ఫుటేజ్ కానీ, రేపు మూవీలో చూడబోయే ఫుటేజ్ కానీ, అదంతా కూడా అక్కడ రియల్గా జరుగుతున్న ఒక జాతరని మా మూవీకి తగ్గట్టుగా ఎక్స్టెండ్ చేయించుకుని ఇంటాక్ట్గా తీసుకున్నది. అది ఊరికే సినిమాటిక్గా రెడీ చేసి మనం తీసుకున్నది కాదు. అది ఆ టైంలో జరుగుతున్న దాన్ని, ఆ ఈవెంట్ని మేము ఎంటర్ అయ్యి దాన్ని మనకు తగ్గట్టుగా ఎక్స్టెండ్ చేయించుకున్నది. సో క్లియర్లీ ఆ ప్లేస్ యొక్క ఆథెంటిసిటీని రిప్రజెంట్ చేస్తుంది ఆ ఒలే ఒలే సాంగ్ అనేది. ఓకే, దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దట్ ఒలే ఒలే సాంగ్. ఆ సిచ్యువేషన్, ఆ మూవీలో జాతర సిచ్యువేషన్ అది. సో ఆ స్టోరీని, ఆ కల్చర్ని బ్లెండ్ చేస్తూ ఉంటుంది ఆ సాంగ్ సిచ్యువేషన్. ఓకే, ఇంకా చెప్పండి మూవీ గురించి, మాకు ఇంకా తెలుసుకోవాలని ఉంది చాలా. హైలైట్ పాయింట్స్ చెప్పండి, ఏంటి మూవీలో అసలు? సాంగ్స్ కూడా ఇది ఇంపోజ్ చేసినట్టు ఉంటుంది అనమాట, అన్ని సిచ్యువేషన్ సాంగ్స్. ఓకే, సో దీంట్లో బ్లెండ్ అయిపోయి మీకు సాంగ్స్ వచ్చి వెళ్ళిపోయినట్టు కూడా అనిపించదు అనమాట. అంటే అంతలా బ్లెండ్ అయిపోతాయి మూవీతో పాటు సాంగ్స్ కూడా. అండ్ ఇందులో మెయిన్ మీరు చెప్పిన హైలైట్ పాయింట్ ఏంటంటే క్యారెక్టర్స్. మీరు ఈ సినిమాలో రైట్ ఫ్రమ్ అంటే వెరీ ఫ్యూ క్యారెక్టర్స్ ఉన్నాయి సినిమాలో, అంటే ఆర్టిస్టులుగా అందరినీ మర్చిపోకుండా మీరు గుర్తుపెట్టుకుంటారు. అంటే ఒక సినిమాలో మనం ఒక హీరోనో ఒక విలన్నో గుర్తుపెట్టుకుంటాం, ఈ సినిమాలో మీరు అందరు క్యారెక్టర్ని, అంటే ఒక గ్రూప్లో ఫ్రెండ్స్ ఉంటే ఆ ఫ్రెండ్స్ అందరినీ గుర్తుపెట్టుకుంటారు.
మీరు అంటే వాళ్ళతో ట్రావెల్ చేస్తారు, అంటే మీతో పాటు ఇంటికి తీసుకెళ్తారు వాళ్ళందరినీ. అది మాత్రం డెఫినెట్గా నేను చెప్తాను ఆ మాట. ఈ సినిమాలో క్యారెక్టర్స్ని మీ ఇంటికి తీసుకెళ్తారు మీరు. ఒక్కొక్క ఏంటంటే ఒక పీరియడ్ టైం, ఈ ప్రజెంట్ కాంటెంపరీ సబ్జెక్ట్ కాదు ఇది. ఇది 80s నాటి ఒక సబ్జెక్ట్. 80s నాటి సబ్జెక్ట్ అంటే ఎర్లీ 80sలో అప్పటి ఈ సిచ్యువేషన్స్ బ్యాక్డ్రాప్లో తీసినటువంటి సబ్జెక్ట్. అంటే దాని నేపథ్యం కూడా చూసుకున్నట్లయితే ఒకసారి చిరంజీవి గారి ఖైదీ సినిమా రెఫరెన్స్ కనిపిస్తుంది. చిరంజీవి గారి తాలూకు అప్పట్లో చిరంజీవి గారు ఎంత ఉధృతంగా సినిమాలో చేస్తుంటారో ఆయనకు సంబంధించినటువంటి రిఫరెన్స్లో ఆయన పేరు రావటం. ఎరా నువ్వు కూడా చిరంజీవి ఫ్యానువా అని అడిగితే నువ్వు కాదా అని చెప్పేసి ఇతర క్యారెక్టర్ అడగటం. అట్లాగా నీకు చిరంజీవి గారు అంటే అమ్మ హీరోయిన్ అడిగితే చిరంజీవి గారు అంటే నాకు చాలా పిచ్చి, ఆయన అంటే పిచ్చి అని చెప్పేసి ఆ అమ్మాయి సమాధానం చెప్పడం. అంటే ఖైదీ నాటి 80s నాటి కంటెంట్ అనమాట. అలాంటి ఒక నాస్టలాజికల్ కంటెంట్ తోటి అట్లాంటి నాస్టలాజికల్ ఫీలింగ్ని కలిగించేటువంటి కథా నేపథ్యాన్ని తీసుకోవడం జరిగిందనమాట. సో మీ మూవీలో మీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి? డైలాగ్స్ ఆధిపత్యం మీద ఆశ పుట్టినప్పుడు అక్కడ పెద్దదో చిన్నదో ఒక యుద్ధం అయితే జరగాల్సిందే. ఇది అసలు సినిమా కంటెంట్ మొత్తాన్ని రిప్రజెంట్ చేసేటువంటి ఒక డైలాగ్. ఈ డైలాగ్ చేసేటువంటిది ఎవరంటే ఈ సినిమా మొత్తం కూడా ఒక బుర్రకథ రూపంలో చెప్పడం జరుగుతుంది. ఆ బుర్రకథ మా సినిమాలో నోన్ ఫేసు, ప్రేక్షకులకు చూడగానే గుర్తుపట్టే ఫేస్ ఏదైనా ఒకటి ఉందంటే అది సీనియర్ మోస్ట్ యాక్టర్, రైటర్, డైరెక్టర్ ఎల్బి శ్రీరామ్ గారు చేసినటువంటి క్యారెక్టర్. ఆ క్యారెక్టర్తో కథ స్టార్ట్ అవుతుంది. ఆ కథ చెప్పినప్పుడు ఫస్ట్ డైలాగ్ ఇదనమాట. ఈ డైలాగ్స్ ఇంకా చాలా చాలా పవర్ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి ఫిలింలో. అంటే డైలాగ్స్ కూడాను డైలాగ్ ఫర్ ద సేక్ కోసం ఇంత పెద్ద డైలాగులు రాయటం కాదు, ఆ సిచ్యువేషన్ ఎంతైతే డిమాండ్ చేస్తుందో అంత మెజర్డ్గా ఉంటాయి డైలాగ్స్ కూడాను. దే ఆర్ ద హైలైట్స్. మూవీలోనే బ్లెండ్ అయిపోయి ఉంటుంది. ఒక బాగా డైలాగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక హైలైట్ చెప్పుకోవచ్చు. అలాగే మ్యూజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెక్నికల్ వాల్యూస్, చిన్న సినిమా అయినా కూడా ఆ చిన్న సినిమాలో కూడా ఎంత టెక్నికల్ హైలైట్కి అవకాశం ఉంది, టెక్నికల్గా ఎంత సూపర్బ్గా చూపించవచ్చు, తెర మీద ఐ ఫీస్టింగ్గా చూపించవచ్చు అనేటువంటి టెక్నికల్ ఆస్పెక్ట్ ఉంది. అన్నింటినీ మించి ద బిగ్గెస్ట్ హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ ద యాక్టర్స్ పర్ఫార్మెన్స్. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఈజ్ అన్పారలల్. కొత్త వాళ్ళు ఇంత బాగా చేశారనేటువంటిది ఎవరు నమ్మసక్యం కానటువంటి ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ మీరు చూస్తారు. దట్ ఈస్ ద హైలైట్. ఇంకా మీరు చెప్పండి, మీకు ఎలా ఎక్స్పీరియన్స్ ఉండే? ఇది మీ ఫస్ట్ మూవీ? యా, ఇది అందరికీ డెబ్యూనే ఇది. ఓకే, సో మీ డెబ్యూ మీకు ఎలా అనిపిస్తుంది? డెబ్యూ ఇచ్చాక అంటే ఫస్ట్ టైం మీరు ఫస్ట్ కట్ చూడంగానే ఎలా అనిపించింది? ఫస్ట్ నేను చూడగానే మాత్రం చాలా బాగా హ్యాపీ ఫీల్ అయ్యి, అంటే యా డెఫినెట్లీ అది ఫీలింగ్ నాకు కూడా కలిగింది. ఇది నేనేనా అంటే చేసిన తర్వాత అప్పుడు ఆ బల్క్ అయిన తర్వాత మళ్ళీ నేను తగ్గి చూసుకున్న తర్వాత సో ఈరోజు ఈ మూవీలో ప్రతి ఒక్కరి కంట్రిబ్యూషన్ ఉంది. ఈవెన్ ప్రభు గారు చూస్తే ఇప్పుడు ఈ ద ల్యాండ్ ఆఫ్ బ్లడ్ షెడ్ అని చెప్పేసి పేరు దాన్ని సజెస్ట్ చేసింది కూడా సారే అనమాట. యాక్చువల్గా రేవు అనేటువంటిది ఏంటి? రేవు అంటే ఏంటంటే ద ల్యాండ్ ఆఫ్ బ్లడ్ షెడ్. అక్కడ జరిగినటువంటి ఆధిపత్యం కోసం జరిగినటువంటి పోరాటంలో రక్తం చెందినటువంటి ప్రదేశం అనే సెన్స్లో ఆ పవర్ఫుల్ ట్యాగ్ లైన్ ఇవ్వడం జరిగింది. సో హీరోయిన్తోని మీ పాట ఎలా ఉంటుంది? ఆ సీన్స్ కూడా చాలా బాగుంటాయండి. యాక్చువల్గా వైఫ్ అండ్ హస్బెండ్ సీన్స్ అనమాట. అవి డిజైన్ చేసిన ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే ముందు వచ్చినాయి, బట్ ఇది ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆ సీన్స్ కూడా, ఆ డ్రామా కూడా చాలా బాగుంటుంది, బ్లెండ్ అయిపోయి. అండ్ ఒక యాక్షన్ ఇంటెన్షనే కాకుండా అన్నీ ఉన్నాయి దీంట్లో, సెంటిమెంట్ ఏంటి అవన్నీ. సో ఇమోషనల్ కనెక్షన్ ఎక్కువ ఉంటుంది ఈ మూవీ నుంచి. సినిమాలో ఆ పార్ట్ కొంచెం తక్కువ ఉన్నా కూడా ఒక భార్యాభర్తల మధ్య ఉండే సెన్సిబుల్ ఉంటుంది చూసారా, అది స్ట్రాంగ్నెస్, ఆ బాండ్, అది బిగినింగ్ ఆఫ్ ద సినిమా నుంచి ఎండ్ ఆఫ్ ద మూవీ దాకా కూడా కంటిన్యూ అవుతుంది. అది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేకుండా, అంటే ఈ సినిమాలో రొమాన్స్ బాగా తీశారా, లేకపోతే అసలు వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగాలేదురా, ఇలాంటివి లేకుండా అలాంటిది ఉంటూ థ్రెడ్, అంటే ఒక కృష్ణుడికి సత్యభామ ఎంత సపోర్టివ్గా ఉంటుందో అలాంటిది చెప్పకుండా ఆ మూవీలో చెప్పారు. అదే ఒక భార్య రుక్మిణిలాగా ఎలా ఉంటుందో కృష్ణుడికి, అదే హీరోయిన్లో అంటే ఒక క్యారెక్టర్లో ఒక ఇన్ని షేడ్స్ని మనం చూపించవచ్చు అనే దాన్ని చాలా బాగుంటుంది అనమాట. అంటే ఒక తల్లి, ఒక మాంగారికి ఒక అల్లుడిచ్చే రెస్పెక్ట్,
ఒక పేరెంట్ని వదిలేసి వచ్చిన అమ్మాయి నేను వెళ్ళను అంటే అంటే చాలా సెన్సిబుల్ విషయాలు అన్నమాట. అంటే మనకి ప్రతి ఒక్కరికి ఇది మనదే కదా అనే కనెక్టివిటీ ఉండే ఇది అనమాట. అంటే ప్రత్యేకంగా ఉండదు ఆ సినిమా మూవీలో, బట్ యూ విల్ ఫీల్ దట్. ఆ చూసిన చిన్న చిన్న షార్ట్లైనా చిన్న చిన్న సందర్భాలైనా కూడా మూవీలో యూ విల్ ఫీల్ దట్ చూసినప్పుడు. సో అందుకనే నేను చెప్తున్నాను మొదటి నుంచి ఈ సినిమాని మనం ఇంటికి తీసుకెళ్తాం. వీ ఓన్ దట్ మూవీ వన్ వీ వాచ్ ద మూవీ. వన్స్ వీ వాచ్ ద మూవీ వీల్ ఓన్ దట్ మూవీ. సో మేము ఎలా ఓన్ చేస్తున్నాం మీరు కూడా అలాగే ఓన్ చేసుకుంటారు. తప్పకుండా. ఆల్ రైట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఫర్ ద మూవీ. I'll pakka go and watch it for sure after you guys hearing. August 23rd, see you in theaters. Sure, done. Yeah, pakka. Thank you so much.